ప్రభుత్వాల పరంగా రాబడి గురించి చెప్పారు మీరు. ఇప్పుడు తీసుకుంటే ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ 2 రాష్ట్రాలు అయ్యాయి. ఒకవైపు చంద్రబాబు నాయుడు లోటు బడ్జెట్ అంటున్నారు. అంటే రాబడి విషయంలో తీసుకుంటే మన తెలంగాణకి ఎక్కువ ఉందంటారా, ఆంధ్రాకి ఎక్కువ ఉందంటారా? ఆంధ్రాకి ఎక్కువ ఉంది. అంటే జిల్లాలు ఎక్కువ ఉండే పాపులేషన్ ప్రకారం ఏ నిష్పత్తితో అయితే ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిందో అదే నిష్పత్తి పాపులేషన్ ప్రకారము తెలంగాణకు ఆంధ్రాకు వస్తుంది. మాకు అంత ఆదాయం లేదు. తెలంగాణకు హైదరాబాద్ నుంచి అసలు మొత్తం ఆదాయం అంతా వచ్చేస్తుందని టీడీపీ గవర్నమెంట్ గగ్గోలు పెడుతుంది. నేను ఒక పార్టీ అని లేను, కానీ అందరూ అట్నే మాట్లాడినారు. ఇది లోటు బడ్జెట్ రేటు, ఇది లోటు బడ్జెట్ రేటు, ఏమి లేదని చెప్పి ఎన్నికల్లో అందరూ అలా అన్ని రాజకీయ పార్టీలు అలానే మాట్లాడినాయి. కానీ లోటు అనేది ఏంటి? నీకు 100 రూపాయల ఆదాయం వచ్చినప్పుడు 99 రూపాయలు ఖర్చు పెడితే రూపాయి సర్ప్లస్ అవుతుంది కదా. నీకు 100 రూపాయలు వచ్చినప్పుడు 110 రూపాయలు ఖర్చు పెడితే అది లోటు బడ్జెట్ అవుతుంది. తనకున్న వనరుల్లో తను సామర్థ్యంతోనూ చైతన్యవంతంగా పాలించి వచ్చిన వనరులను సద్వినియోగం చేసుకుంటా ఖర్చు పెట్టుకుంటా వస్తే కనుక అదేమి ఇబ్బందికర పరిస్థితి ఉండదు. నీకు వచ్చేది ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి 70,000 కోట్లు వస్తాయంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలంటే తప్పకుండా మైనస్ బ్యాలెన్స్ అవుతుంది, తప్పకుండా అది లోటు అవుతుంది. ఇటు సైడు అట్నే ఆలోచన చేసి ఇటు సైడ్ ఉన్న వాళ్ళు మేము బంగారు తెలంగాణ చేస్తాం, మాకు హైదరాబాద్ ఉంది, ఇంత ఆదాయం వస్తున్నారు. హైదరాబాదు పట్టణం మీద అంత ఆదాయం రాదు. మీకు గతంలో వచ్చిండొచ్చు ఆదాయం. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆదాయం ఎందుకు పెరుగుతుంది అని అంటే రాష్ట్ర ఆదాయ వనరులకు మెయిన్గా సంబంధించినవి వ్యాట్. కాబట్టి ఆ వ్యాట్కు సంబంధించి పెట్రోలియం ప్రోడక్ట్స్ ఏదైతే అమ్ముతారో రాష్ట్రంలో ఎక్కడ అమ్మినా కానీ ఇక్కడ హైదరాబాద్లో పే చేస్తుండేవారు. తర్వాత ఇంకొకటి ఉంది, అది చెడు సాంప్రదాయమే. ఈ చెడు సాంప్రదాయానికి నిలబెడతాం, పన్ను వేస్తున్నాం, నిలిపేదాలకు అని చెప్తారు. మద్యం సేవించటం అదేం కాదు, పేరుకు అది చెప్పడమే కానీ పన్ను ఎక్కువ రాబట్టుకునేదానికి ప్రయత్నం అంతే, ఆదాయం వనరులు పెంచుకునేదానికి. ఆ బ్రివరేజ్ కార్పొరేషన్ కూడా హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి రాష్ట్రం మొత్తం మీద తాగిన వాళ్ళ డబ్బు అంత పన్ను ఈడగట్టే వాళ్ళు అప్పుడు ఇంత ఆదాయం వస్తుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే ఎవరైతే ఏదో ఉంటారో రాయలసీమ ప్రాంతవాసి, నార్త్ కోస్టల్ ఆంధ్ర ప్రాంతవాసులో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వచ్చింటారు. కొందరు రాష్ట్రం విభజన తర్వాత వెళ్ళిపోతారు, కొందరు నిలబడతారు. వారు కనుక వారి స్వగ్రామంలో ఉంటే అదనం ఆంధ్రప్రదేశ్కి ఆదాయం వచ్చేది. కాబట్టి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు కాబట్టి ఇక్కడ ఉంటారు కాబట్టి వారి మీద పడుతున్న వ్యాట్ అయితే అది ఈ రాష్ట్రానికి ఉంటుంది. అదెంత ఉంటుందండి? 500,000 కోట్లు ఉంటుంది. అది ఏం పెద్ద ఒక రాష్ట్రానికి 500, ఇంత 70,000 కోట్లు 60,000 కోట్ల బడ్జెట్లో 500,000 రూపాయలు ఎక్కువ తక్కువ అని ఆలోచన. ఆ రోజుల్లో ఎందుకు అది లోటు బడ్జెట్ అని కొందరు ఉంటారులేండి, గడ్డాలు పెంచుకొని అద్దాలు పెట్టుకొని ఎకనామిస్టులు, వీళ్ళంతా లోటు బడ్జెట్ అని చెప్పినారు. సరే, తెలుగుదేశం పార్టీ అధినేత ఇది లోటు బడ్జెట్ ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా పరిపాలించాలా అని అంటే పరిపాలనా దక్షత ఉండాలా, నాకు పరిపాలన అనుభవం ఉంది కాబట్టి నాకు ఓటు వేయండి అని ఆయన అడిగినారు. ఇంకొక వ్యక్తి ఏమన్నారంటే ఈ లోటు బడ్జెట్ ఉంది కాబట్టి మీకు రుణమాఫీ చేయలేను అని నిద్ర లేపి వాళ్ళకి చెప్పినాడు. ఇద్దరు కలిపి లోటు బడ్జెట్ అన్నారు కాబట్టి ఇప్పుడు అధికారంకి వచ్చినాక లోటు బడ్జెట్ కాబట్టి నట్టు లేదు, బోల్ట్ లేదు, టేబుల్ లేదు, కుర్చీ లేదు, ఏదో పాలిస్తాను నేను ఇంత తక్కువ వనరుల్లో కూడా అని చెప్పుకుంటున్నారు ఆ ప్రభుత్వం. ఇక్కడ బంగారు తెలంగాణ అన్నారు. బంగారు తెలంగాణ కాంట్రాక్టుల బిల్లులు కూడా పే చేయలేకున్నారు. బంగారు తెలంగాణ ఏమవుతుందో నాకు తెలియదు. అంటే ఆ రోజు లోటు బడ్జెట్ అన్నా కూడా రుణమాఫీని ఎలా ప్రకటించారంటారు? ఇప్పుడు ఏం పే చేస్తున్నారు కదా. లోటు బడ్జెట్ ఉంది, ఆదాయ వనరులు చాలవు అని చాలామంది ప్రచారం చేశారు. కానీ మంచో చెడో ఒకటి రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేసినాక ఇన్స్టాల్మెంట్ ప్రకారమా ఇది ఇంట్రెస్ట్ లాస్ ఉన్నారు. ఎందుకంటే ఇంట్రెస్ట్ లాస్ తప్పకుండా వస్తుంది. ఎట్లా అని అంటే ఒక సంవత్సరం గతంలో దేవిలాల్ చేసినప్పుడు కానీ ఇంకొక రుణమాఫీలో చిదంబరం ఉన్నప్పుడు చేసినప్పుడు కానీ ఆ రుణమాఫీలో ఏమైందంటే ఎవరైతే లోన్ కట్టకుండా ఉంటారో, రీపేమెంట్ చేయకుండా ఉంటారో బ్యాంక్కి, వారు పాపం తీసుకునే రుణం కట్టలేకుండా ఉన్నారని వాళ్ళ రుణాలు మాఫీ చేశారు. ఎవరైతే రెగ్యులర్గా బ్యాంకులకు పే చేస్తుంటారో వాళ్ళు బాగా నెమ్మది పరులు, బాగా పే చేస్తున్నారు కాబట్టి అని వారు తీసేసినారు. ఆ నోషను
అది అట్నే ప్రజల్లో ఉన్నది. మనం రుణం చెల్లిస్తే మనకు ఇవ్వరేమో, అందుకని ఎవరు రుణం కట్టలే. రుణం కట్టకపోయే తలకి ఎవ్రీ ఇయర్ కట్టాలి. ఈ క్రాప్ లోన్లు అనే తలకి జూలైలో లోన్ తీసుకుంటారు, పంటలు వేసుకుంటారు, పంట అమ్మిన తర్వాత మళ్ళీ ఏప్రిల్లో మేలోనో కట్టాలి. కాకపోతే కట్టరు, జూన్ జూలైలో మళ్ళీ ఏ ఇయర్ ఎండ్లో కడతాంటారు. అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అంటే ఏదో నార్మల్ ఇంట్రెస్ట్ పడుతుంటుంది. ఎందుకంటే నబార్డుది అయితేనే స్టేట్ గవర్నమెంట్ దాన్ని తీసేసిన తర్వాత ఇంట్రెస్ట్ తక్కువ పడుతుంటుంది. వీళ్ళు సంవత్సరం పే చేయకపోతే తలకి పీనల్ ఇంట్రెస్ట్ పడినాయి. పీనల్ ఇంట్రెస్ట్ పడ్డము, ఈ సంవత్సరం ఇంట్రెస్ట్, పోయిన సంవత్సరం 2 ఇంట్రెస్టులు కట్టే తలకి ఇచ్చిన కంతంతా రుణానికే సరిపోయింది కాబట్టి మాకేం వచ్చింది, మేము కట్టాల్సిన ఇంట్రెస్ట్కే వచ్చింది కదా అనుకున్నాం. మరి సెకండ్ ఇన్స్టాల్మెంట్ పే చేసినాక ఆ ప్రాబ్లం రాలేదు. సెకండ్ ఇన్స్టాల్మెంట్లో కొంత వడ్డీ కూడా యాడ్ చేసి ఇచ్చినారు కాబట్టి అతను ఎట్లా రైతు ఆ సంవత్సరం లోన్ కట్టాలా, లోన్తో పాటు ఇంట్రెస్ట్ కట్టాలా, అది క్యాల్కులేట్ చేసుకున్నప్పుడు ఏదో ఇంత డబ్బు వచ్చింది కదా నాకు, ఇంకా మిగతా 3 కంతులు కూడా వస్తాయి కదా అని ఒక తృప్తి పడినారు. కానీ ఏ విధానంలో అనౌన్స్ చేసినారు అని అంటే అనౌన్స్ చేసినారు, ఇప్పుడు నెరవేరుస్తున్నారు కదా. అంటే ఎన్నికల హామీలు వచ్చేటప్పుడు రుణమాఫీ అన్నారు తప్పితే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అవన్నీ అనలేదు. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది పెట్టారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద రుణమాఫీ చేస్తామనేసి. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే ఒక హెక్టార్కి ఇంతవరకే, ఇంత లోపే ఇస్తాము, ఇంత దాటితే లేదు. బ్యాంక్ లోన్ మామూలుగా ఎకరాకి ఇంత అని మంజూరు చేస్తారు. ఆ లోపలనే వాళ్ళు రుణం పే చేస్తారు. నీకు 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాలకు తగ్గట్టే రుణం ఇస్తాడు. నువ్వు 5 ఎకరాల నుండి 4 లక్షల లోన్ కావాలంటే ఎవరు ఇవ్వరు. అది స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెద్ద ప్రాబ్లం కాదు. ఎక్కడో ఒక చోట కొన్ని చోట్ల భూములు లేని వ్యక్తులు ఏదో ఒక అడంగలు పుట్టించుకొని లోన్లు తీసుకుంటారు కదా, అటువంటి వాళ్ళు. ప్రభుత్వం కూడా అలాగే చెల్లిస్తుంది. ఇప్పుడు స్కేల్ ఆఫ్ అంటే ఎంత ఉంటే అంత కాకోకుండా స్కేల్ ఆఫ్ అంటే లిమిటెడ్ వరకే మేము రుణమాఫీకి ఇస్తాము. టాప్ సీలింగ్ 1,50,000 పెట్టినారు. ఎంతన్నా నీకు రుణం ఉంది, నువ్వు 3 లక్షలు బాకీ ఉంది, బ్యాంకుకు 4 లక్షలు ఉంది, కానీ వాళ్ళు ఇస్తే ఫైనాన్స్ మాత్రం 1,50,000 రుణాలు మాత్రం వరకే మాఫీ చేస్తామన్నారు. 1,50,000 వరకు మాఫీ చేస్తున్నారు. 50,000 ఉన్న వాళ్ళకు, 50,000 లోపల ఉన్న వాళ్ళకు ఒకటే మారు పే చేసినారు. ఈ 1,50,000 ఉన్న వాళ్ళకు కంతుల ప్రకారం 5 కంతులు పే చేస్తున్నారు. ఇక్కడ కూడా అంతే, ₹1,00,000 పెట్టినారు అనుకుంటే తెలంగాణలో టాప్, ఆ ప్రకారం పే చేస్తున్నారు. అంటే వాళ్ళు సీలింగ్ పెట్టుకున్నారు. అంటే ఈ రుణమాఫీ అనేది సీమా ప్రాంత రైతుల్ని కాకోకుండా ఎక్కువ స్థానాలు ఉన్న కోస్తాంధ్ర రైతులను దృష్టిలో పెట్టుకుని రుణమాఫీ పెట్టారు. ఇదంతా ఒక రుణమాఫీ అన్ని చోట్ల ఉంది. రుణాలు తీసుకునేది అనేది రాయలసీమలో తీసుకుంటున్నారు, తెలంగాణలో తీసుకుంటున్నారు, ఆంధ్రాలో తీసుకుంటారు. కాబట్టి అది ఒకరిని దృష్టిలో పెట్టుకొని కాదు, ఏదో రైతులు రుణమాఫీ అయితే బాగుంటుంది, రుణమాఫీ అయితే బాగుంటుంది అని. కాబట్టి ఆ ప్రజలకు స్పందన ఉంది కాబట్టి చెప్పేసినారు, ఏదో చేస్తున్నారు. అంటే రాయలసీమలో రుణాలు తీసుకున్నప్పుడు మొత్తం వర్షాధారిత ప్రాంతాల్లో వర్షం వస్తేనే పడదు. కోస్తాంధ్రలో ఆ పరిస్థితి లేదు కదా. ఎవరు పెట్టుకున్నా ఇప్పుడు రాయలసీమ రుణం తీసుకున్నాడైనా, ఆంధ్రాలో రుణం తీసుకునే అతనైనా, తెలంగాణలో రుణం తీసుకునే అతనైనా సీలింగ్స్ వచ్చినాయి కదా. అక్కడైతే 1,50,000 వచ్చింది, 1,50,000 వస్తుంది. ఇక్కడైతే ₹1,00,000 వచ్చింది. మొత్తం ఇది రుణమాఫీ పథకం అనేది ఒక మంచిది అంటారా, ఏమన్నా లేదంటారా? సరే, ఇది సంక్షేమ కార్యక్రమాల్లో మంచి చెడ్డ అనేది ఏముంది, తన డబ్బు తీసుకొని తనకి ఇవ్వటమే కదా అంట. ఎవరు జోబి నుంచి ఏ రాజకీయ నాయకుడు కూడా తన సొంత ప్రాపర్టీస్ అమ్మి రుణమాఫీలు చేయడంలే. ప్రజల నుంచి పన్నులు వేసినారు, వసూలు చేసుకున్నారు, అది ప్రజల డబ్బు. ప్రజలకు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు, వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వడమే కదా అంట. అంతకంటే ఏమన్నా మించిందా? ఇందులో ఏం లేదు, నగ్న సత్యం. అంటే అది వారు తెలుసుకునే దేవుడు నా డబ్బు నాకు ఇస్తాను అవులయా అంటారు. మళ్ళీ ఇంత లోతుగా ఉన్నప్పుడు అప్పుడు మీరున్న మరో నాయకుడిని నిద్ర లేపన్నారు. ఆ సమయంలో మీరు ఆ నాయకుడు వెంటే ఉన్నారు కదా, ఆ రుణమాఫీకి ఎందుకు మళ్ళీ మీరు చెప్పినాము, చేసుకోండి అని చెప్పినాము. ఎందుకంటే ఇది మంచి స్కీమే. ఏదో రైతులు కూడా పంటలు పండక సరైన లేవని ఆయనకు ఏదో లోటు బడ్జెట్ అనేది ఎక్కింది, ఆ లోటు బడ్జెట్లో కొట్టుకొని పోయినారు. మనం ఏం చేయలేం కదా, మేమేం ఒత్తిడి చేయలేం కదా ఎవరైనా అని. మాకు కొన్ని పద్ధతులు ఉంటాయి. సలహాలు చెప్పేవాళ్ళం అంటే సలహా చెప్తాం, ఆచరించమని కాదు. సలహాలో మంచి తీసుకొని ఆచరించుకోవాలి. అది ఉన్న నాయకుని విఘ్నతకు సంబంధించిన వ్యవహారం. 1996లో కమలాపురం నుంచి మీరు పోటీ చేసినప్పుడు మీ ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి వీర శివారెడ్డికి
రాజశేఖర రెడ్డి కుటుంబము బాగా సహాయకం 94లో 94 అది ఓపెన్ ఫ్యాక్ట్ నేనే చెప్పాను. రాజారెడ్డి వచ్చి ప్రచారం కూడా చేశారంట కదా. రాజారెడ్డి ప్రచారం చేసినాడు, లాసిరెడ్డి అందరికి ఫోన్లు చేసి చెప్పినాడు. నాకు వ్యతిరేకం చేసినారు 94లో, మేము 96లో వ్యతిరేకం చేసినారు. మేము వ్యతిరేకం చేసినారంటే కంప్లైంట్ కూడా ఇచ్చినారు ఏఐసిసి ప్రెసిడెంట్కి, అప్పుడు పివి నరసింహరావుకు. మేము చెప్పినాం వేసింది వాస్తవమే, దాచిపెట్టేది ఏం లేదు. కాకపోతే 94 దానికి చర్య తీసుకోండి, దీనికి చర్య తీసుకోండి. మేము